హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ పెన్షనర్లకు సంబంధించి 12వ పీఆర్సీ గురించిన తాజా సమాచారం అండి. సో, ఇందులో ఎటువంటి కల్పితం లేదండి. సో, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇందులో అఫీషియల్గా ఎటువంటి నోటిఫికేషన్ అయితే ఏమి కాదు. సో, ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. డిస్క్లైమర్ అండి, ఎందుకంటే కామెంట్స్ అలా చేస్తున్నారు. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఐఆర్ మరియు పీఆర్సీ గురించిన సమాచారం ఒకసారి తెలుసుకున్నట్లయితే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డిఏ పీఆర్సీ ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఉంది. దీన్ని సక్రమంగా అనగా సకాలంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ఇవ్వాల్సి ఉంటుందండి. ప్రభుత్వం దీన్ని సక్రమంగా అమలు చేయడంలో ప్రతి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కొద్దిగా నిర్లక్ష్యమే వ్యవహరించిందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు డిఏ పెండింగ్సే ఉంటున్నాయి, డిలే ఉంటుంది. ఇక 10 ఏళ్లకు ఒకసారి పీఆర్సీని కొత్త విధానాన్ని ఈ మధ్య తెర మీదకి తీసుకుని వచ్చారు. అసలు ఐఆర్ ఎందుకు ఇవ్వాలి అనే విషయం మీద అటు ఉద్యోగ సంఘాలు కానీ ఇటు ప్రభుత్వం కానీ సరైన విధానంలో నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల అసలు సమస్య అయితే మొదలైంది. అందుకే కదండి ఎటు తేలకపోయింది. సో, ఈ ఐఆర్ అనేది 1995కు ముందు అసలు ఆలోచించేవారు కాదు. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో పీఆర్సీని సక్రమంగా ఇన్ టైంలో ఇచ్చేవారండి. ఈ విధంగా ఐఆర్ అనేది ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు మరియు పెన్షన్లు తీవ్రంగా నష్టపోతున్నారైతే చెప్పుకోవాలి. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ ధరలు పెరుగుతున్నాయి, వాళ్ళకు వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ఇక పీఆర్సీ అనేది 1 జూలై 2023 నుంచి అమలు కావాలి. కానీ దీని గురించి ఇంతవరకు ఎటువంటి ముందడుగు పడలేదు. పీఆర్సీ కమిటీ వేశాక సకాలంలో వేతన స్థిరీకరణ జరగకపోతే దాని ప్రతిఫలంగా మధ్యంతర ఐఆర్నైనా ప్రకటించాలి. ఉద్యోగులు మరియు పెన్షన్లకు ఇవ్వాల్సి ఉంటుందండి. పెరిగిన నిత్యావసర ధరల సూచీని సమతుల్యం చేయడానికి ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించే ఆర్థిక బెనిఫిట్ని ఐఆర్ అని అంటాము. సో, ప్రస్తుత పీఆర్సీ కమిటీ వేసి ఇప్పటికీ 8 నెలలు అవుతూ ఉన్నా కూడా దానిలో ఎటువంటి గమనం లేదు. దీని మీద ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా మాది ఐఆర్ ఇచ్చే విధానం కాదు, డైరెక్ట్గా పీఆర్సీనే ఇస్తామని అయితే మొన్న చెప్పడం జరిగింది మంత్రుల భేటీలో. సో, ఈ విధంగా అయితే జాప్యం జరుగుతుందనే చెప్పుకోవాలండి. మనకు పీఆర్సీ అమలు సంబంధించి. సో, ఐఆర్ అనేది ఇవ్వము, డైరెక్ట్గా పీఆర్సీనే జూలైలో ప్రకటిస్తామని అయితే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి అయితే చూడవలసిందే అండి. సో, ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అయితే మన ఛానల్ని, మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.